చూడండి, యూట్యూబ్ లో కానీ ఎక్కడ కానీ కళ్యాణ్ గారి ఇంటర్వ్యూలు ఎప్పుడు లేవు. గబ్బర్ సింగ్ గురించి ఆయన ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు. సక్సెస్ అయిపోయిన తర్వాత ఒక సక్సెస్ మీట్ కానీ, ఒక 50 days ఫంక్షన్ కానీ, ఒక 100 days ఫంక్షన్ కానీ ఏది జరగలేదు. గబ్బర్ సింగ్ గురించి ఆయన ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు. ఆయన గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత నేను కలిసిన తర్వాత, సార్ ప్రమోషన్స్ అన్ని బాగా జరుగుతున్నాయి, మీరు కూడా ఒక ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటది అన్నప్పుడు ఆయన నా మాట పూర్తి అవ్వకముందనే ఇది వినాలి. నాకు పవన్ కళ్యాణ్ గారికి జరిగిన మధ్యలో ఒక చిన్న సంభాషణ మీరు విని తీరాలి మీరందరూ. ఎందుకంటే ఇది మీకు చెప్పాలి, నేను మీతో షేర్ చేసుకోవాలి. ఆయన ఏమన్నారంటే, హరీష్ చాలా జాగ్రత్తగా ఉండు, చాలా పెద్ద సక్సెస్ వచ్చింది. సక్సెస్ ఏం చేస్తుందంటే మనిషిని ఒక ఉన్న పడని ఒక చోట ఉండనిది, లేచి తంతా ఉంటది. 10 మందితో మాట్లాడు, 10 మంది దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఎగిరాయి, గట్టిగా ఆరు, ఇంకోటి చేయి అని చెప్పి సక్సెస్ మనిషిని ఒక ఉన్న చోట ఉండనీదు. ఈ సక్సెస్ మనిషికి ఎంత అవసరమో, ఎంత చేయాలో అదే చెడు చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు, చాలా పెద్ద సక్సెస్ వచ్చింది అని చెప్పారు. థ్యాంక్ యూ సార్. బట్ ఆ సక్సెస్ ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆ సక్సెస్ ని మీతో పంచుకోవాలనుకుంటుంటే చెప్పారు ఆయన, అది నీకు సంబంధం లేని మాటలు మాట్లాడేస్తుంది, నీకు సంబంధం లేని వ్యక్తులను హర్ట్ చేస్తారు, మనం ఏం మాట్లాడినా సక్సెస్ తర్వాత ఒక తప్పు ఎదుగుతుంటారు. అందుకే ఒక సినిమా హిట్ అయిపోగానే నేను ఎప్పుడు అది నాది కాదు, సక్సెస్ అయ్యేంత వరకు కష్టపడతాను, సక్సెస్ అయిపోయిన తర్వాత ఈ సినిమా నాది కాదని చెప్పి నేను దాని నుంచి దూరంగా వెళ్ళిపోతానని చెప్పారు. అప్పటికి నేను ఇంకా కన్విన్స్ చేస్తున్నా, లేదు సార్ ఒక్క కామన్ ఇంటర్వ్యూ ఏదన్నా చేద్దాం, ఒక్క సక్సెస్ ప్రోగ్రామ్ చేద్దాం, ఇంకా సినిమా ఇంకా బాగా ప్రమాణం, ఇంకా నేను ప్రయత్నిస్తున్నా. అప్పుడు కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, సినిమా సక్సెస్ కదా. అవును సార్, చాలా పెద్ద సక్సెస్ కనిపిస్తున్నప్పుడు మనం ఎందుకు కనబడాలి అన్నారు. సో అక్కడి నుంచి డీజే ట్రైలర్ లో మీరు ఏదైతే డైలాగ్ చూసారో, మనం చేసే పనిలో మంచి కనిపించాలి తప్ప మనిషి కనబడక్కర్లేదు అన్నదానికి పవర్ స్టార్ ఇన్స్పిరేషన్. చాలా మంది అడుగుతుంటారు పవర్ స్టార్ తో సినిమా ఎప్పుడని. దానికి గబ్బర్ సింగ్ సినిమా నేను చేస్తాను ఎప్పుడు అనుకోలేదు. దానికి ప్రకృతి సహకరించాలి, ఆయన నుంచి ఆదేశం రావాలి. అండ్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ కంటే ముందు నేను ఆయన అభిమానిని ఫస్ట్, ఆ తర్వాత గబ్బర్ సింగ్ డైరెక్టర్ని. సో సినిమా చేసాం, ఆయన సినిమా డైరెక్ట్ చేస్తానని చెప్పి ఆయన అభిమానం, ఆయన సినిమాని చూసి అభిమానం అయ్యా. అలాగే ఇప్పుడు సినిమా చేస్తానని చేయాలా తెలియని చెప్పి అభిమానం ఆగిపోదు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే ఈ కట్టె కాలే వరకు కళ్యాణ్ ఫ్యానే మనం. థ్యాంక్ యూ. నాకు డేట్ బాగా గుర్తు. మే 7th అనుకుంటా, 2004 2003 ఇయర్ సరిగా గుర్తులేదు. రాజమండ్రిలో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీ సినిమా షూటింగ్ చేస్తున్నాం రవితేజ గురించి. మీరు చేసిన హడావుడికి నేను మా అన్నయ్య గురించి మర్చిపోయాను. దర్శకుడిగా నా స్థాయి పెంచింది పవన్